హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన న్యూ స్టోరీ, ప్రేమ మన్నించుమా. ఏయ్ సిరి, ఎంతసేపు వాడితో ఏం పని నీకు? కోపంగా అడిగాడు సూర్య. నా ఇష్టం, నీకెందుకు? ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటావు అంటూ పద యష్ అని సిరి యష్ పట్టి లాక్కుపోయింది. అమ్మా, అది వాణ్ణి కూడా చదువుకొనివ్వదు, అది చదువుకోదు అంటూ కోపంగా అన్నాడు సూర్య. ఎప్పుడు దాని మీద అరవకు సూర్య, అది యష్ని వదలదు అంటూ నవ్వుతూ చెప్పిన నీరజని చూసి అందరూ దాని జపం చేస్తున్నారుగా అంటూ కోపంగా వెళ్ళిపోయాడు సూర్య. 10th తర్వాత హయ్యర్ స్టడీస్ అని బెంగళూరు అటు నుంచి అటు ఫారెన్కి వెళ్ళిపోయాడు. హే, మనకు వీడి బాధ తప్పిందిరా అంటున్న సిరిని కోపంగా ఒకటేసింది నీరజ. అయ్యో అత్తయ్య, నీ కొడుకు దూరం అవుతున్నాడని నువ్వు బాధపడుతున్నావు, వాడేమో అక్కడ అమ్మాయిలతో ఎంజాయ్ చేయడానికి జంప్ అయ్యాడు అంది సిరి. సిరి అని హరి పిలవడంతో సారీ మామా అంటూ యష్తో పాటు బైక్లో వెళ్ళిన సిరిని చూసి నవ్వుకున్నారు అందరూ. రేయ్, నైట్ బయలుదేరుతావా అంది సిరి డల్గా. హా మేడం, కానీ నువ్వు అలా ఫేస్ పెట్టుకోకే, కాలేజ్కి వెళ్ళు, బాగా చదువుకో అంటూ సిరి నుదుటిన ముద్దు పెట్టి తల నిమిరాడు యష్. బెంగగా కాసేపు యష్ని హత్తుకొని వదిలి ఇంటికి వెళ్ళిపోయింది సిరి. మరుసటి రోజు యష్ హైదరాబాద్ వెళ్ళడంతో కాలేజ్కి వెళ్ళింది సిరి. కాలేజ్ లోపలికి వెళుతున్న సిరికి మానస నుంచి మెసేజ్ రావడంతో బీచ్కి వెళ్ళింది. హే మను, ఏంటి అంత ఆనందంగా ఉన్నావు అంది సిరి నవ్వుతూ. హే సిరి, లవ్ యూ బేబీ, అంతా నీ వల్లే, మా బావ నా లవ్ యాక్సెప్ట్ చేశాడు అంటూ ఆనందంగా బీచ్లో ఎగురుతున్న మానసని హత్తుకొని కంగ్రాట్స్ బేబీ అంటూ నీళ్ళల్లోకి తోసేసింది సిరి. ఏ దెయ్యం అంటూ మను పైకి లేచి సిరిని కూడా లాగడంతో ఇద్దరూ నీళ్ళల్లో పడి పెద్దగా నవ్వుకున్నారు. మను సిరి ఫస్ట్ క్లాస్ నుంచి ఫ్రెండ్స్. చదువులతో పాటు వాళ్ళ మధ్య స్నేహం కూడా బలపడి ప్రాణ స్నేహితులని చేసింది. ఓహో, అయితే పెళ్ళెప్పుడే అంది సిరి. ఇంకో 2 years తర్వాత బేబీ అంటూ సిరి చేయి పెట్టుకొని నా పెళ్ళికి అన్నీ నువ్వే దగ్గరుండి చేయాలి అంది మను. హా, నువ్వు చెప్పకపోయినా నేనే ఫస్ట్ ఉంటా అంది సిరి. ప్రామిస్ అంది మను చేయి చాపింగ్. ప్రామిస్ రే అంటూ మను చేతిలో చేతిని వేసి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళారు. రోజు కాలేజ్కి వెళ్ళడం, కాలేజ్ అయ్యాక మరో గంట ఇద్దరు రోడ్లపై తిరిగి ఇంటికి వెళ్ళేవాళ్ళు మను సిరి. అంజు బేబీ, అంజు బేబీ అంటూ సిరి పిలుస్తూ సోఫాలో వాలింది. బేబీ అంటే బేబీ అంటూ సిరి నెత్తిన ఒకటి వేశారు సిరి అమ్మ అంజలి. ఆ రాజేంద్ర, మీ భార్యకు విడాకులు ఇచ్చే, మనం కొత్త అమ్మను తెచ్చుకుందాం అంది సిరి కోపంగా. అవునవును, పోయి తెచ్చుకోండి, నేను కాబట్టి మీతో వేగుతున్నా, ఇంకెవరైనా అయ్యుంటే ఎప్పుడో పారిపోయి ఉంటారు అంటూ మొహం తిప్పుకొని వెళ్ళింది అంజలి. దానితో నీకెందుకురా అంటూ నవ్వుతూ ఎగ్జామ్స్ ఎప్పుడు అన్నారు రాజేంద్ర. ఈ మంత్ లాస్ట్ డాడ్ అంది చాక్లెట్ తింటూ సిరి. తర్వాత అన్నాడు రాజేంద్ర. నెక్స్ట్ జాబ్ అంది తాపీగా సిరి. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి సంపాదించాల్సిన అవసరం ఏముంది నాన్న, ఉన్నంతలో హ్యాపీగా ఉన్నాంగా అంది అంజలి. అది కాదమ్మా, ఇది నేను సంపాదించి ఏదో మీకు ఇవ్వడానికో నాకు సరిపోకో కాదు, నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి అంది సిరి. రాజేంద్ర సైగ చేయడంతో అంజలి కిచెన్లోకి వెళ్ళిపోగా నీ ఇష్టం రా అంటూ రాజేంద్ర తన రూమ్కి వెళ్ళాడు. మా, నేను అత్త వాళ్ళ ఇంటికి వెళుతున్నా అంటూ అరుస్తూ వెళుతున్న కూతుర్ని చూసి నీకు అదే కదా పని అంటూ నిట్టూర్చింది అంజలి. తమ ఇంటికి పక్కన ఉన్న ఇంటి గేట్ తీసుకొని వెళుతూ అత్త అత్త అంటూ అరిచింది సిరి. అబ్బబ్బా, సునామీ వచ్చినట్లు వస్తావు అంటూ సిరి నెత్తిన ముట్టింది నీరజ. అయితే రానులే అంటూ వెళుతున్న సిరిని పట్టుకొని నువ్వు రాకపోతే నాకు గడవదే బంగారం, నా పిల్లలు నాకు దూరంగా ఉన్నా నువ్వు ఉన్నావన్న ధైర్యంతో సంతోషంతో బతుకుతున్నా అంది నీరజ. అలాంటి మాటలు అనకత్తా, అయినా యష్ నెక్స్ట్ ఇయర్ ప్రమోషన్తో వైజాగ్కి వచ్చేస్తున్నాడుగా, ఇంకేంటి అంది నవ్వుతూ.
మాకన్నా ఎక్కువ నువ్వే సంతోషపడుతున్నావుగా, ఉండు అంటూ టీ ఇచ్చింది నీరజ. మామ్ ఇంకా రాలేదా అంటూ నీరజతో కబుర్లు చెప్తూ యష్తో వీడియో కాల్ మాట్లాడి ఆ డేని ముగించింది సిరి. రోజులు ఇలానే గడుస్తూ ఎగ్జామ్స్ ముగించారు మను, సిరి. మను రిజల్ట్స్ రావడానికి టైం ఉండదని వాళ్ళ విలేజ్కి వెళ్ళగా వారం రోజుల తర్వాత వచ్చిన యష్ని చూసి చావు కొట్టింది సిరి. ఎప్పుడురా వచ్చేది బండ వెధవా అని హాల్లో ఉన్న వస్తువులు విసిరేస్తున్న సిరి నుంచి తప్పించుకుంటూ 2 చేతులు గట్టిగా పట్టుకున్నాడు యష్. సారీయే బాబు, ప్రాజెక్టు వలన అంటూ అడుగుతున్న యష్ను చూసి అప్పుడే మొదలు పెట్టారా అంటూ నీరజ అనడంతో అత్త అంటూ చిరుకోపంగా యష్ నుంచి చేతులు విడిపించుకుంది సిరి. ఈ 10 రోజుల సెలవుల్లో సిరిని వదలకుండా తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయాడు యష్. ఏమే రాక్షసి, వాడు వచ్చి వెళ్తూనే ఉంటాడు, నీ మనసులో మాట ఎప్పుడు చెప్తావు అంది నీరజ. అత్త, అలాంటిది ఏం లేదని చెప్పాగా అంటూ వెళ్ళిపోయింది సిరి. నాకు తెలిసే నీకు వాడంటే ఇష్టం, కానీ ఎన్నాళ్ళు బయట పెట్టవో చూస్తాను అంది నీరజ. వాడంటే నాకు ఇష్టమే, బట్ వాడిగా కాదు, బెస్ట్ ఫ్రెండ్గా అంటే ఇష్టం. మా మధ్య ముందున్నంత చనువు ఉండదు వాడు కాదంటే అని మనసులో అనుకుంది సిరి. మరో 2 నెలల తరువాత రిజల్ట్స్ వచ్చి జాబ్లో చేరారు మను, సిరి. ఎవరెలా ఉన్నా మనుని మాత్రం వదలదు సిరి. నీరజ మాత్రం మెల్లగా సిరికి మైండ్లో ఇష్టం అనే బీజం వేసి సక్సెస్ఫుల్గా సిరినే ఒప్పించేసింది. హే సిరి, ఎప్పుడు కొన్నావే బ్యాంగిల్స్ అంది మను సిరి చేతిని చూస్తూ. నిన్న డాడీ ఇచ్చారు, ఎలా ఉన్నాయి అంది సిరి. వావ్, సూపర్ ఉన్నాయి అంటూ మను చేతికి తన చేతి నుంచి 2 బ్యాంగిల్స్ వేసేసింది సిరి. ఏ సిరి, ఇది అంకుల్ ఎంతో ప్రేమతో కొనిస్తే ఇలా వేసావేంటే, నాకు వద్దు అంటున్న మనుని ఆపి, అంతకన్నా నువ్వంటే నాకు ఇష్టమే దెయ్యం అంటూ సిరి అనడంతో అయినా వద్దు సిరి అంది మను. నోర్మి, అయితే నీ బ్రేస్లెట్ నువ్వు తీసుకో అంది కోపంగా సిరి. బ్రేస్లెట్ తీస్తున్న సిరి చేతిని ఆపుతూ, అంటే నేను నీకు అది ఇచ్చాననా అంది మను బాధగా. కాదు మను, మనం వేరు కాదు, నీది నాది అనుకోవడానికి అంటూ సిరి నవ్వడంతో నువ్వెప్పుడూ ఇలాగే నవ్వుతూనే ఉండాలి సిరి అంటూ హగ్ చేసుకుంది మను. నువ్వు నా బెస్టీ కదే, ఎప్పుడు నన్ను నవ్విస్తూనే ఉండు అంటూ. అంతలో బాస్ రావడంతో వర్క్లో దూరిపోయారు ఇద్దరు. వర్క్ చేస్తున్న సిరి మనసు తన స్కూల్లోని జ్ఞాపకాలకి వెళ్ళిపోయాయి. తను ఎప్పుడు ఎందులో పార్టిసిపేట్ చేసినా తను గెలవాలని మను ఓడిపోయేది. అడిగితే నీ మొహంలో నీ నవ్వు అంటే నాకు చాలా ఇష్టం అనేది. తెలిసి తెలియని వయసులోనే సిరి ఏదైనా బాగుంది అంటే చాలు మను తనకు ఇచ్చేసేది. తను 10th ఉన్నప్పుడు సిరి వాళ్ళ నాన్నకు యాక్సిడెంట్ అవ్వడంతో 5 లక్షల డబ్బు కట్టమన్నారు. నీరజ వాళ్ళు వచ్చేటప్పటికే మను వాళ్ళ నాన్న సురేష్తో చెప్పి డబ్బు కట్టించేసింది. తర్వాత మనీ ఇచ్చినా సురేష్ తీసుకోలేదు. మనులాగే మాకు సిరి కూడా కూతురు అన్నారు. తనని స్వచ్ఛమైన నవ్వు అంటుందే కానీ అందరికైనా స్వచ్ఛమైన మనసు మనుకి సొంతం. సిరి వాళ్ళు మధ్యతరగతి వాళ్ళు, మను వాళ్ళు కొంచెం రిచ్ అయినా ఆ తేడా చూపివ్వదు మను. తనకి ఉన్న ఫ్రెండ్స్ని కాదని సిరితోనే ఫ్రెండ్షిప్ చేసేది. అందుకే అలాంటి మను కోసం మను ఎప్పుడూ సంతోషంగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉంటుంది సిరి. మను వాళ్ళ నాన్న సురేష్ బిజినెస్ మ్యాన్, అమ్మ నిర్మల హౌస్ వైఫ్, అక్క మహితాకి పెళ్ళైపోయింది. ఒక చిన్న బాబు. సురేష్ అతని కష్టంతో ఎదిగాడు, ఎవరి మాటలు పట్టించుకోడు. కూతుర్లే ప్రపంచం. ఇప్పుడు అవసరానికి డబ్బు వచ్చాక వచ్చే బంధువులని చూస్తే అతనికి అసహ్యం. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు చులకనగా చూస్తూ నానా మాట అనేవాళ్ళు బంధువులు. అతను బిజినెస్ పెట్టడానికి బ్యాంకు మేనేజర్తో సిరి వాళ్ళ నాన్న లోన్ తీయించి హెల్ప్ చేశాడు. ఆ కృతజ్ఞతతోనే సురేష్ హాస్పిటల్లో డబ్బు సిరి వాళ్ళ దగ్గర తీసుకోలేదు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజుటి ఎపిసోడ్. మీకు స్టోరీ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.